వెల్కమ్ టు టీవీ3 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలంగాణలో మొదలైన సరస్వతి పుష్కరాలు. ఉత్తరప్రదేశ్లో న్యాయవాదుల సమక్షంలో పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు. మెడికల్ కాలేజ్ క్యాంటీన్ రాజుకుంటున్న వివాదం. వరంగల్ స్టేషన్ రోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రాష్ట్ర మంత్రి కొండ సురేఖ. ప్రైవేట్ గుండాల పర్యవేక్షణలో జరిగిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణను తక్షణమే రద్దు చేయాలి డివైఎఫ్ఐ. ఇక వివరాల్లోకి వెళ్తే, భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిత్య అన్నదాన సత్రాన్ని గురువారం లాంఛనంగా ప్రారంభించి భక్తులకు అన్నదానం వడ్డించిన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. భక్తుల సౌకర్యార్థం అన్నదాన సత్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈరోజు మన కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ప్రాంగణంలో పవిత్రమైన పుష్కరాలు త్రివేణి సంగమంలో సరస్వతి పుష్కరాలు సందర్భంలో వాసవి ఇంటర్నేషనల్ మిత్రులందరూ సంఘ సభ్యులందరూ కూడా కలుసుకొని ప్రత్యేకించి ఆర్యవైశ్యులందరి తరఫున ఇక్కడ ఒక సదుపాయాన్ని పెట్టడం, వంటశాలను ఏర్పాటు చేసుకొని అన్నదాన సత్రాన్ని నిర్వహించడం అనేది చాలా ఒక పుణ్య కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్న మరి వారి ప్రెసిడెంట్, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రామకృష్ణ గారికి, శ్రీనివాస్ గారికి, పవిత్రం శ్రీనివాస్ గారికి, ఇతర వాసవి ఇంటర్నేషనల్ సంబంధించిన సభ్యులందరికీ కూడా నేను స్థానిక శాసనసభ్యుడిగా వారందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. భక్తులందరి సౌకర్యార్థం వాసవి ఇంటర్నేషనల్ వారు ఒక గొప్ప ఆలోచన చేసి మరి అనేక మంది వాలంటీర్స్ మన ప్రాంతానికి వచ్చి ఇక్కడ భక్తుల గురించి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం, ఎంతమంది వచ్చిన వారికి అందరికీ కూడా మరి క్వాలిటీ ఫుడ్ని ఇవ్వాలని ఆలోచన చేసి ముందుకు నడుపుతూ ఉన్న వారికి అభినందనలు తెలియజేస్తూ ఈరోజు కాళేశ్వర ముక్తేశ్వర స్వామి మరి
ఈ ఆలయానికి సంబంధించి వేలాది మంది భక్తులు అనునిత్యం పెరిగిపోతూ ఉంటారు సంద్రంలో. స్వచ్ఛందంగా మేము కూడా ముందుకొచ్చి ఇక్కడ మరి వాసవి ఇంటర్నేషనల్ ద్వారా ఒక ప్రధానంగా అన్ని సౌకర్యాలతో కూడుకున్న సత్రాన్ని ఏర్పాటు చేయాలని మేము వారిని కోరినాం. వెనువెంటనే వారు దానికి అంగీకరించడం చాలా సంతోషం. మరి ఎండోమెంట్స్ సంబంధించి ఈ ఆలయానికి సంబంధించిన ఏదైతే వారి ల్యాండ్స్ కానీ టెంపుల్ దగ్గర ఉన్న ల్యాండ్స్ను కూడా కలెక్టర్ గారికి చెప్పి వెనువెంటనే దానికి స్థలాన్ని కేటాయింపు చేసే ప్రయత్నం చేస్తాం. గోదావరి పుష్కరాలు వస్తూ ఉన్న తరుణంలో మరి మేము ఇక్కడ కాదు, ఈ తాత్కాలికమైన కేంద్రంలో మేము నిర్వహించడం సరికాదని వారు ముందుకొచ్చి శాశ్వతంగా మరి అన్నదాన సత్రాన్ని నిర్వహించాలని తలుపు చేసి ముందుకు వస్తూ ఉన్న మరి మిత్రులకి పెద్దలకి హృదయపూర్వకంగా మా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ వాసవి ఇంటర్నేషనల్ సంబంధించి అన్ని జిల్లాలకు సంబంధించిన మిత్రులందరూ కూడా ఈరోజు వచ్చి మా ప్రాంతానికి ఈ పుణ్యక్షేత్రానికి రావడం, పుణ్య స్నానం చేసి వారి కుటుంబ సభ్యులతో పాటు ఈరోజు ఆ దేవుని ఆశీస్సులు పొంది సరస్వతి మాత ఆశీస్సులు పొంది ఈరోజు సరస్వతి పుష్కర సందర్భంలో వారి పిల్లలు, వారి కుటుంబ సభ్యులు, వారి శ్రేయోభిలాషులు అందరూ కూడా బాగుండాలని, క్షేమంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని మరి ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తాం. కర్నూలు తలమానికంగా పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది. 2047 కంత రాష్ట్ర అభివృద్ధి ఏపీ సీఎం కళ. దేశంలోనే ఏపీ రాష్ట్ర అభివృద్ధి 2047 నాటికి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్, భరత్, బీసీ జనార్దన్ రెడ్డిలో జిల్లా అభివృద్ధికి ఎంతో కష్టపడుతున్నారని పార్లమెంటులో కర్నూలు వాణి వినిపిస్తున్న బైరెడ్డి శబరి అన్ని పరిశ్రమల అభివృద్ధి చెందడంలో ఉమ్మడి కర్నూలు జిల్లా దేశానికే తలమానికం కానుందని పారిశ్రామికవేత్త బైరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. కర్నూలు నగరంలోని నెహ్రూ నగర్ తన నివాసంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని పారిశ్రామికవేత్త విష్ణువర్ధన్ రెడ్డికి అభినందనలు తెలిపారు. ఓకే ఫొటోస్ తీసుకోవాలి. అందరూ వచ్చి తీసుకో, ఇంకే అందరూ పెట్టుకో ఫోటో. ఓకే సార్, ఒక్క నిమిషం సార్. వీడియోస్ ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఏటూ నగరం మండలం గోగుపల్లి గ్రామంలో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామ నీటి సరఫరా శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వాళ్ళకి ఎట్లా ఏం చేయాలి చెప్పండి. ఆల్రెడీ స్టార్ట్ చేయండి మేడం. సీట్స్ అంటే మరి రైతులేనా? ఓబీ మూమెంట్ స్టార్ట్ అవుతుంది. సంబంధం లేదండి. ఇక్కడ కొన్ని వచ్చిన అక్కడ అది కూడా అప్పుడు
ఆ బస్తాల పై నుంచి పోయిన చేసి పెట్టాలి రైస్ టమాటాలు పెట్టేసి బాగా అంతా పూర్తిపోయింది. ఈసారి ఇక్కడనే పోసేసి ఆయన మొత్తం ఎవరెవరు అట్లా బాగా కొట్టుకపోయినాయో వాళ్ళ లిస్టు తయారు చేయండి. ఏం భయపడుతుంది. ఇవన్నీ తీసుకుపోతాం. నష్టపోయిన వాళ్ళది కూడా పక్క ఎవరికి నష్టపోతే వాళ్ళ పేరు వాళ్ళకి ఏదో ఒక రూపంలో వాళ్ళకు మనం నష్టపరిహారం సాయం చేస్తాం. 3 ఎకరాలు తడిచినాయి. చీరోలు తీసుకోవాలంటారు. తీసుకోకుండా ఎట్లా ఆవేదన చెందకు. ధైర్యంగా ఎప్పుడు తొందరగా ఇంకేమన్నా బయట వచ్చైనా స్టాఫ్ కరేజ్ కాంపాసన్ కమిట్మెంట్తో మహిళలు ముందుకు సాగాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు ధనసరి అనసూయ సీతక్క అన్నారు. వరల్డ్ హెరిటేజ్ దేవాలయంగా యునెస్కో వారిచే గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని బుధవారం 35 దేశాలకు చెందిన ప్రతినిధులతో కూడిన ప్రపంచ సుందరీమణుల టీం సందర్శించింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర్, ఎస్పీ శబరీష, జిల్లా అధికారులు, టూరిజం శాఖ అధికారులు ప్రపంచ సుందరీమణుల బృందానికి గిరిజన సాంప్రదాయ కొమ్ముకోయ నృత్య కళాకారుల ప్రదర్శన ద్వారా ఆత్మీయ ఘన స్వాగతం పలికారు. ఓకే, మంచిదే కదా. నాకైతే వర్షం వచ్చినప్పుడు టెన్షన్ పుడుతుంది, భయం. అంటే ఇప్పుడంతా కొట్టి ఉంది కదా. నెక్స్ట్ వరద కళ్యాణ్ సెంటర్ లో బ్యాక్ వచ్చిండు. ఇంకా బ్యాక్ వచ్చేసండి. కళ్యాణ్ బ్యాక్. Miss Belgium, Miss Bosnia and Miss Bulgaria. Sir has requested everyone should keep clapping. Everyone should keep cheering for our beautiful contestants. 1 2 1 2 3. Okay. Even the claps will be in sync, just like our dance performance. In a batch wise, if I may put it that way. So if I can please invite you all on stage one by one. First up, let's have the team from the room 301. So batch 3. So with that, we also thank all our dignitaries for coming together. We're almost wrapping up the evening here. But as part of the pre-function, we are done. Is there no? If there is a so please remain on stage. We'll also have a beautiful group photograph. Meanwhile, I'll also keep inviting the rest of the contestants to also please come on stage. I'd like to also further please invite Miss Serbia, Miss Czech Republic.
for those who've been felicitated, I'm going to request you to please join me on this side. Even I want some company here on stage. I'm feeling a little alone. So if I can request those who've been felicitated to join me on this side of the stage as well. Meanwhile, let me also go ahead and invite the rest of the contestants on the stage. Miss North Macedonia and Miss Wei. Beautifully also call it either the sari, and if it comes in two pieces, you call it the langa avoni. But it's so beautiful to see that it's all handloom and handmade. This is where we've seen the craftsmanship of the weavers, and what they're holding right now is the craftsmanship of the artists. The map of Telangana. It is a living story. A story written in the footsteps of our indigenous communities who have lived in harmony with nature for centuries. Our tribal women, Sammakka and Sarlamma, bravely fought against the kingdom to protect their freedom and self-respect. Ghana, Jai Mulugu, you are all again welcome to Mulugu, Jarurana, Namaskaram. ఈ వరల్డ్ హెరిటేజ్లో రావడానికి ప్రధాన పాత్ర పోషించినటువంటి పాండురంగారావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు. ఇదంతా ఇన్ యువర్ లైఫ్ సీ కరేజ్, compassion, commitment. This formula will help you in developing women. Myself, I stand here not just a minister, but as a daughter of towns. Similarly, I wish you follow or take it as a suggestion the తెలంగాణలో మొదలైన సరస్వతి పుష్కరాలు. నేటి నుంచి సరస్వతి పుష్కరాలు. తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలో నేటి నుంచి ఈ నెల 26వ తేదీ వరకు సరస్వతి నది పుష్కరాలు జరగనున్నాయి. 12 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ పుష్కరాలకు తెలంగాణతో పాటు ఏపీ, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారు. కాళేశ్వరం వద్ద త్రివేణి సంగమం వద్ద పుష్కరాలు జరుగుతున్నాయి. అలాగే అలహాబాద్ త్రివేణి సంగమం వద్ద సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుందని నమ్ముతారు. దక్షిణ భారతదేశంలో సరస్వతి పుష్కరాలు జరిగే ఏకైక పుణ్యక్షేత్రం. ఉత్తరప్రదేశ్లో న్యాయవాదుల సమక్షంలో పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు తమకు పురుషులు అంటే ఇష్టం లేదని 3 నెలల నుండి కలిసి ఉన్నామని పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు బదాయి కోర్టు ప్రాంగణంలోని శివాలయంలో దండలు మార్చుకొని పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు. दो लोग खड़े हो जाइए, अब इधर मुंह करके खड़े हो जाइए, इधर मुंह करिए दोनों लोग. अभी वो लग जाए शुरू. अरे खल गई भैया रात में पैर छू के आशीर्वाद. क्या बात है, खुद बनाएंगे भगवान के हाथ जोड़. तो आप दोनों लोग इधर देख के खड़े हुए हैं.
इधर देख लीजिए दोनों लोग साथ में खड़े होके। सर किससे అఫ్జల్గంజ్ పిఎస్ పరిధిలో ఓ భవనంలో అగ్ని ప్రమాదం. గోల్ మసీద్ సమీపంలోని ఓ భవనం 3వ అంతస్తులో ఎగిసిపడ్డ మంటల్లో చిక్కుకున్న ఒక్క చిన్నారి, మరికొందరిని కాపాడిన అగ్నిమాపక సిబ్బంది. మంటలు వ్యాపించకుండా అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది. आराम से आराम से आराम से सीधे भाई आराम सीधे एम्बुलेंस में रोने का नहीं, आप एम्बुलेंस में जाओ, कुछ नहीं चलो चलो एम्बुलेंस में चलो बेटे एम्बुलेंस में जाओ, एम्बुलेंस में जाइए, कुछ भी टेंशन नहीं लेना है, आइबत में नहीं पड़ने का। అగ్ని ప్రమాదం జరిగిన స్థలాన్ని సందర్శించిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే రాజాసింగ్, అఫ్జల్గంజ్ పిఎస్ పరిధిలో ఓ భవనంలో అగ్ని ప్రమాదం. గోల్ మసీద్ సమీపంలోని ఓ భవనంలో 3వ అంతస్తులో అగ్ని ప్రమాదం. మంటల్లో చిక్కుకున్న ఒక చిన్నారిని, మరికొంతమందిని రక్షించిన అగ్నిమాపక సిబ్బంది. మంటలను అదుపులోకి తీసుకువచ్చిన అగ్నిమాపక సిబ్బంది. గట్కేసర్ మున్సిపాలిటీలో గత 5 రోజుల క్రితం గట్కేసర్ ముద్దుబిడ్డ వీర జవాన్ ములుగు జిల్లా కర్రెగుట్టలో ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో నక్సలైట్లు పెట్టిన మందు పాత్ర పేలి మరణించిన తిక్క సందీప్ కుటుంబానికి పరామర్శించడానికి గట్కేసర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బండారి శ్రీనివాసగౌడ్ మరియు గట్కేసర్ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ పలుగాల మాధవరెడ్డితో కలిసి వారి ఇంటికి వెళ్లి వారి యోగక్షేమాలు తెలుసుకొని వారికి ధైర్యం చెప్పి తన వంతు సహాయంగా సొంతంగా రూపాయలు 3 లక్షల తిక్క సందీప్ తల్లి మరియు సతీమణికి గౌరవ మేడ్చల్ శాసనసభ్యులు చాచుకూర మల్లారెడ్డి అందజేయడం జరిగింది.
నక్సలైట్ల దాంట్లో చనిపోయారు, చాలా బాధాకరం. వాళ్ళు ఇట్లా గట్కేసర్ నివాసులు, పూర్వం సంది కూడా వాళ్ళు ఇక్కడనే ఉంటారు. చాలా అంటే చాలా బాధాకరం. వాళ్ళ భార్య కూడా పాపం ఎంఎస్సీ చేసింది. తప్పకుండా సీఎం గారు కూడా ఆమెకు మంచి జాబ్ ఇస్తారు, గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలి. తల్లికి కూడా ఏదో కమిషనర్ ఆఫీస్లో చేస్తుంది, అది కూడా చేసి వాళ్ళ తమ్ముడు కూడా ఇదే ఉన్నాడు, వాళ్ళకు కూడా జాబ్ ఇప్పిస్తే బాగుంటుంది. తప్పకుండా గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తారు. నేను కూడా నా ఆర్థిక సాయంతో 3 లక్షల రూపాయలు ఈరోజు వాళ్ళకి ఇచ్చిన. ఇంకా ఏ ఇబ్బంది వచ్చినా ఏది వచ్చినా వాళ్ళకి నేను ఎప్పటికీ ఎంబడి ఉండి ఓ ఫాదర్ లెక్క నేను చూసుకుంటాను కూడా. తిక్కా సందీప్ గారు నక్సలైట్ల కాల్పులో మరణం చెందడం జరిగింది. అతని మరణాన్ని ఇక్కడ ఉన్న మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా, అన్ని పార్టీలు కూడా అతని సంఘీభావం తెలిపి సంతాపం కూడా మనం తెలిపడం జరిగింది. ఈరోజు మా స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు అతని వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ తల్లి గారిని, వాళ్ళ మిస్సెస్ అయిన వాళ్ళనిద్దరిని కూడా పరామర్శించి వాళ్ళకి ఎల్లప్పుడూ వాళ్ళ కుటుంబానికి తోడుగా ఉంటా అని చెప్పి అతను సొంత నిధులనుడుగా ఈరోజు 3 లక్షల రూపాయలు కూడా మల్లారెడ్డి గారు ఆ కుటుంబానికి ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా ముందు కూడా ఆ కుటుంబానికి ఏ అవసరం ఉన్నా, మన మెడికల్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఆయనకు సంబంధించిన 2 సంస్థలలో ఏదైనా కూడా ఏ ప్రాబ్లం ఉన్నా అతను వెన్నంటూ ఉంటానని, ఆ కుటుంబాన్ని ఆదుకుంటానని చెప్పడం జరిగింది. కాబట్టి మేము కూడా ఇక్కడ లోకల్ బీఆర్ఎస్ఎల్ తరఫున కూడా గత చనిపోయిన రోజు నుంచి కూడా ఆ కుటుంబానికి ఆ 2 రోజులు కూడా అండదండలు ఉండి అతన్ని శవయాత్రలు కూడా మొత్తం సాయంత్రం వరకు కూడా అందరం పాల్గొని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆ కుటుంబానికి రాబోయే కాలంలో ఎల్లప్పుడూ కూడా మేము అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, ఇంకా ముందు కూడా అతని ఆత్మకు శాంతి చేకూర్చాలని, ఆ కుటుంబానికి దేవుడు ఎల్లప్పుడూ మనోధైర్యాన్ని ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటూ అతని ఆత్మకు శాంతి చేకూర్చాలని మనం చేస్తున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.